ఎవరన్నా రావాలి ఫారెస్ట్ వాళ్ళు చైన్లతో కట్టేసి పారేసి ఇద్దరు. చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే ఇక్కడ సైడ్ అడవి పందులు తిరుగుతూ ఉంటాయి, జాగ్రత్త. నక్కలుగుతా నడుముకి వేసిర్రు, వెనక ఈపులు వేసిర్రు, ఇక్కడ మెడకి వేసిర్రు. కింది కొంగి తాళాలు తీసుకుందామన్నా తీసుకోవచ్చు. అట్లా 5 నిమిషాలు అయిపోయింది. ఇంకా అటురుకుతురు ఇటురుకుతురు ఇట్లా దేకుతురు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ప్రీవియస్లీ ఈటింగ్ ఛాలెంజ్ లో ఓడిపోయిన సాయికి జింగన్కి ఒక క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే ప్లాన్ చేసినాం. దానికోసం వచ్చాము ఒక డీప్ ఫారెస్ట్ లోకి. రివెంజ్ ఛాలెంజ్ ఏంటని చూస్తున్నారా? ఈ రివెంజ్ ఛాలెంజ్ ఏంటిదంటే ఇప్పుడున్న ఈ డీప్ ఫారెస్ట్లో వాళ్ళిద్దరిని తీసుకొచ్చేసాం. మీరు అక్కడ చూడొచ్చు. వాళ్ళిద్దరిని 1 అవర్ కోసం ఈ దొడ్డు చైన్లతోటి కట్టేసి నా దగ్గర ఉన్న ఈ 50 లాక్స్ తోటి అయితే లాక్ చేయబోతున్నా. 1 అవర్లో వాళ్ళు ఈ లాక్స్ అన్నీ ఓపెన్ చేసుకొని బయటికి వచ్చారా ఓకే, రాకపోతే ఛాలెంజ్ ఓడిపోయినట్టే, మళ్ళీ రివెంజ్ ఛాలెంజ్లో ఉంటారు. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వాళ్ళిద్దరిని పట్టుకొచ్చేసి లాక్ చేసేద్దాం. పట్టండ్రా. ఇవి మామూలు చైన్ కాదు, మంచిగా బందోబస్తు ఉండాలని గట్టి చైన్లో తీసుకొచ్చినాం. ఒక చైన్ వచ్చేసి 6 మీటర్స్ లెంత్ ఉంటుంది, దాని వెయిట్ వచ్చేసి 6 kgs అయితే ఉంటుంది అన్నమాట. దాని ఇప్పుడు వీళ్ళు 1 అవర్ వరకు హోల్డ్ చేయాలి వాళ్ళ బాడీ పైన. అదేవిధంగా లాక్స్ కూడా ఓపెన్ చేసుకోవాలి, అవి కూడా 50 లాక్స్. చలో. పట్టు. ఇంకా ఏ రివెంజ్ ఛాలెంజ్ ఓడిపోదు జింగా. మండుతుంది కాని తొందరగా, అందుకే నీకు ఫస్ట్ టైం అన్నాడు. ఇంతకు తెగించావు సాయన్న. ఎవరన్నా రావాలి ఫారెస్ట్ వాళ్ళు చైన్లతో కట్టేసి పారేసి ఇద్దరు నాడ. లేనుగా నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ ఉంది ఎందుకోటి పేరు మరి. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్. సో ఫైనల్గా వీళ్ళని కట్టేయనీకే మాకు 30 minutes టైం అయితే పట్టింది. వీళ్ళు ఇప్పుడు తాళాలు లెంకుకుంటా ఇప్పుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళకి ఇప్పుడు వచ్చేసి 1 అవర్ టైం అయితే ఇస్తున్నాం. సో ఇక్కడ ఎప్పటిలాగానే 1 అవర్కి సంబంధించిన ఒక టైమర్ అయితే ఇక్కడ సెట్ చేస్తున్నా. టైం ఫస్ట్ తాళాలు ఎర్రాడా తాళాలు ఎర్రా తాళాలు అయితే అన్ని మిక్స్ చేసేసినాం. దొరకదని కుప్ప వచ్చాడు మిక్స్ చేసి ఇట్లా వాడేస్తున్నాం. ఎంజాయ్. టైమర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. రెడీ 1 2 3 స్టార్ట్. తీసుకురా ఎంజాయ్. టైమర్ కూడా ఇక్కడే పెట్టేస్తున్నా. ఇక మీకు కూడా కనబట్టేటే పెడుతున్నా. గజ్గా నువ్వు నాకి నేనేం తీస్తా. దేనికి వస్తలేదు అయ్యా ఇది.
సో వీళ్ళకి 1 అవర్కి సంబంధించిన టైమర్ అయితే పెట్టేసినాం. 1 మినిట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము ఏం చేయబోతున్నాం అంటే వీళ్ళని ఇక్కడనే వదిలేసి మేమైతే వెళ్ళబోతున్నాం ఫారెస్ట్ బయటికి. ఇది తీసేసి ఇప్పుడే ఒకటి అంటే రాని నిమిషానికి తాళం వేసుకున్నా కానీ 60 తాళాలు అయితే వెళ్తాయి. ఏదో ఒక తాళం 2 మినిట్స్ తీసుకుంటుంది కంపల్సరీ. సో తీస్తే ఓకే, రివెంజ్ ఛాలెంజ్ ఉంటారు. ఒకవేళ తీయకపోకుండా ఓడిపోతే నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫారెస్ట్ వదిలేసి బయటికి అయితే వెళ్దాం. వీళ్ళు అవన్నీ ఓపెన్ చేసుకొని మనతో బయటకు వస్తారు. పోతున్నారు రే బయటికి. బాయ్ బాయ్ టాటా. మీకు ఇంకా చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే ఇక్కడ సైడ్ అడవి పందులు తిరుగుతూ ఉంటాయి, జాగ్రత్త. నక్కలుగుతా మీరు ఏం చేయలేరు, అదొక వీళ్ళకి ఒక థ్రెట్. సో రెండో తాళం కూడా వెళ్ళింది. ఓకే, నిమిషానికి తాళం తీస్తారు. 2 మినిట్స్ అయిపోయింది. 2 తాళాలు మనమైతే వెళ్ళిపోదాం. చలో. ఇవి అన్ని సేమ్ తాళాలు తెచ్చారు కదా, మేబీ కొన్ని తాళాలు మ్యాచ్ అవుతున్నట్టున్నాయి. ఇప్పట్లో 3 వెళ్ళాయి. ఓ అన్న తీయన్నా, అది ఒక్కటన్నా. వాళ్ళకి కనబడనంత దూరం అయితే వచ్చినాం, కానీ మేము వాళ్ళకి చెప్పినట్టుగా ఫారెస్ట్ని వదిలి బయటకు అయితే వెళ్తలేము. మా కనుచూపు మేరలో వాళ్ళు ఉండేటట్టే ఉంటున్నాం. ఎందుకంటే ఏదైనా పందు అయ్యి వచ్చినట్టయితే అది కొంచెం ప్రమాదకరంగా మారే ఛాన్స్ అయితే ఉంటుంది. నేను డ్రోన్ తోటి వాళ్ళకి ఏర్పడకుండా దూరం నుంచి వెళ్ళి జూమ్ చేసి చూస్తూనే ఉంటాం వాళ్ళు ఆ పరిసరాలు ఏమైనా వస్తున్నాయా లేదా అని చెప్పేసి. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి అందుబాటులోనే మేము ఉండడానికి ట్రై చేస్తాం, వాళ్ళకి తెలియకుండా. వాళ్ళని ఎట్లుందంటే బాహుబలి సినిమా అలా దేవసేన కట్టేస్తారు అనిపిస్తుంది నాకైతే. మెల్లగా మాట్లాడేది, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండరు, వాళ్ళ చుట్టుపక్కల చూడరు. మేము ఒక్క తాళం వస్తుంది. 4 నిమిషాలు అయిపోయింది. ఇంకా 5 తాళాలు వచ్చినాయి. అది కూడా నీయే, నాయి కూడా రావాలి మళ్ళీ. 1 2 3 4 5 6 తాళాలు వచ్చినాయి. మొత్తం 6 తాళాలు నాకే వెళ్ళినాయి. ఈ జింగని ఒక్క తాళం వెళ్తాయి. వీళ్ళు ఏం చేసిరేమో, నాకు మెస్లు వస్తలేడా. డ్రోన్లో ఎట్లా కనిపిస్తుంది అంటే జింగన్ చేతులు అయితే బయటికి వెళ్ళినట్టుంది. అన్ని ఇప్పేసుకుంటారు జల్దీ జల్దీ. 1 అవర్ టైం ఇచ్చినాం కానీ వీళ్ళు అయినా తాళాలు అన్నీ వెళ్ళాలిగా, కాళ్ళ వెళ్ళాయి మెయిన్. కాళ్ళు చేతులు మొత్తం ఘోరంగా గుంజుతున్నాయి. చూడరా, ఈ నడుముకి వేసిర్రు, వెనక ఈపులు వేసిర్రు, ఇక్కడ మెడకి వేసిర్రు. కింది కొంగి తాళాలు తీసుకుందామన్నా తీసుకోవచ్చు. అట్లా 5 నిమిషాలు అయిపోయింది జింగ. అబ్బో, ఓ కాలు పట్టేది. పని చేయి, ఈ తర చేయలేము కానీ ఆ తర్వాత ఉన్న నా చెయ్యి ఇది ఒక్కటి ఇప్పింది అనుకో, నా చెయ్యి వస్తుంది. గిరి ఇప్పు దన్న ఇయో అక్కడక్కడ చెయ్యి తిప్పు. ఇది ఇప్పినావు అనుకో మొత్తం నేను మొత్తం అన్లాగా అయిపోతుంది. వరి అది వరి ఆడ వరి జింగంది ఒక చెయ్యి ఫ్రీ అయిపోయింది కదా. ఏం చెప్తున్నా, నా చెయ్యి అయితే వచ్చేసి అరే రాలేదు. వచ్చింది. చెయ్యలేనట్టే చేయాలి. వచ్చింది ఏది ఇప్పుడు అజర్
ఇద్దరం అయితే గాయస్ ఫ్రీ అయినాం. మెడలయ్యి అంతేకాకుండా కాళ్ళ ఇప్పుకోవాలి. ఇంకా 7 నిమిషాలనే వెళ్ళాం కదా, ఇప్పుడు మొత్తం ఇప్పిగా గాయస్ అంతా మేము స్టార్ట్ చేసి ఒక 7-8 నిమిషాలు అయితే అవుతుంది. ఇప్పట్లోనే వాళ్ళిద్దరు చేతులు మొత్తం బయటకు వచ్చి తనలాడుతురు, అటురుకుతురు ఇటురుకుతురు ఇట్లా దేకుతురు. పోవట్లేదు కానీ వాళ్ళకి కాళ్ళ వెళ్ళలేదు కాబట్టి ఇట్లా దేకుతురు. ఘోరం. అబ్బో 7:30 నిమిషాలల్లా మొత్తం ఫ్రీ అయిపోయినాం. మళ్ళీ ట్రాక్ అయ్యడానికి డ్రోన్ పంపించారు. వీళ్ళు తాళాలు వేసుకపోయారా వచ్చేటి అన్నీ? వచ్చినాయి మంచిగా. ఇప్పటికి ఎన్నిరా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 18 తాళాలు. వాళ్ళు నిమిషానికి ఒక తాళం వెళ్తుంది అన్నట్టుగా కౌంట్ చేసి పెట్టారు. కాకపోతే 10 నిమిషాల 18 తాళాలు తీసినాం. అబ్బో వత్తలేవు ఇక. ఫస్ట్ మంచిగానే వచ్చినాయి కానీ ఇప్పుడు వత్తలేవు. ఎవరిని ఒక తాళం చెక్ చేస్తా, అదే తాళం నీకు ఇస్తాను, నువ్వు నీ తాళం చెక్ చేసుకో. వీళ్ళిద్దరిని అయితే ఇక్కడనే ఉంచిన, వీళ్ళు ప్యాక్ చేసుకుంటారు మొత్తం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకసారి పోయి చూస్తా ఎన్ని తాళాలు వెళ్ళినాయి ఏం కదా అని చెప్పేసి. డ్రోన్లో సరిగ్గా కనిపిస్తలేదు, ఆల్మోస్ట్ చేతిలో అయితే వెళ్ళిపోయినాయి. ఇంకెన్ని తాళాలు ఉన్నాయి, ఇంకెంత టైం ఉందని చెప్పేసి ఒక చాటు నుంచి వాళ్ళకి ఏర్పడకుండా చూడాలి. పడతలేలా ఈ తాళం ఏలేగా జాంగిరిగా. అయ్యో ఈ తాళం తీసినావా లేదా? తీసినావా? జింగానికి ఈపులా అంతేకాకుండా బ్యాక్ సైడ్ బాగా వేసిర్రు. వీటి వల్ల ఏమవుతుందంటే మనకి గుసవత్తలేదు, చైన్ మొత్తం కట్టేసినట్టున్నది. నాకు మెడకేసిన అంతేకాకుండా ఈ ప్లేస్న వెళ్ళేసరికి సైడ్కి వచ్చేసింది ఇక చైన్. వీనికి అట్లా వచ్చింది అనుకో వీటి ఫ్రీ అయిపోతాడు సత్తును. అబ్బో ఘోరంగా అవుతుంది. అబ్బో వీళ్ళు ఏం చేసిరంటే ఒక్క తాళానికి 3 తాళాలు వస్తాయి కదా, వీళ్ళు ఏం చేసిరంటే వీటిని ఇచ్చగొట్టి పారేసిరు అన్నట్టు. సో అట్లా మాకు ఆ 3 ఏదో ఒకటి దొరుకుట్లా ధనాన్ని వస్తున్నాయి. లేకుండా ఒక తాళానికి ఇంకో తాళం మ్యాచ్ అయితే లేదు. ఈడికి వెళ్ళి క్లియర్గా కనిపిస్తారు. జింగన్ ఇంకా పైన ఉంది, కాళ్ళది ఉంది. నాకు తెలిసి జస్ట్ ఈ చేతిలో ఓపెన్ అయినట్టున్నాయి. ఒకసారి ఐఫోన్లో ఫుల్ జూమ్ కొట్టి వీడియో తీస్తా, అప్పుడు చూస్తే నాకు క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు మాకు ఇక్కడ నుంచి కనబడుతుర్రు. ఇక్కడ ఇంకా మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళకి ఎటువంటి ఐడియా అయితే లేదు. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే చుట్టూ సరౌండింగ్ ఇలా తిరిగిపోతాం. ఏదో ఒక అడవి పంది వచ్చినట్టుగా, అంటే ఫారెస్ట్ క్యాంపింగ్లో డింపింగ్ మీద చేసినాం కదా, అట్లనే ఒక సౌండ్ అయితే చేస్తాం. మేబీ ఏదో ఒక టైంలో వాళ్ళకి భయపడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వర్షం పడుతుంది, ఫుల్ అయితే వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతారో ఏమో. వాళ్ళకి కీస్ తీసుకునే దాకా వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అయితే ఏమేమి. మొత్తం చాలా దూరం నుంచి చుట్టూ తిరిగి వచ్చినాం. ఇప్పుడు వాళ్ళు బ్యాక్ సైడ్ పోతున్నాం. మేము వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయరు మేము అడిదికి పోయిన వాళ్ళు మిడిదికి వచ్చినామని చెప్పేసి. దారి రత్నం వాళ్ళు ఎట్టున్నారో మాకే అర్థమవుతుంది. వాళ్ళు గాని ఉన్నారు, మేము గట్టుపోతున్నాం. ఇంకా జూమ్ లెన్స్ కరెక్ట్గా కనబడుతుర్రు. ఏమో సాదుడు మీద ఉన్నారు. ఇప్పుడు ఒకసారి అడవి పందులు వచ్చినట్టుగా సౌండ్ చేద్దాం. విజయ దొరికిందారా? మెల్లగా వాళ్ళకి వీలైనంత దగ్గరికి అయితే పోవాలి.
సపరేనా అన్న సపరేంది అది ఏమే కంటిన్యూగా పెడితే డౌట్ వస్తుందని ఇప్పుడు ఏం చెప్తున్నామంటే అవి నడుచుకుంటా పోయినట్టే సౌండ్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు ఒక టెన్షన్లో ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఆడే పని వచ్చిందని అనుకుంటారు. ఆ టెన్షన్లో టైం అయిపోయింది. లేచి వచ్చిండే వెళ్ళిందా మొత్తం సాయి అయితే మొత్తం వెళ్ళింది. అసలు టైం ఎంత అయిందో చూడాలి. 27 minutes మీరు ఉన్నామని మీకు ఏమైనా ఐడియా ఉండేనా? మీరు పోయిరుగా పని చేస్తే ఏం చేద్దరా? ఎక్కుంటా పోయి కాళ్ళకి వెళ్ళలేదు కాదు మేము పోలేదు. ఒకవేళ ఇప్పుడు మేము వెళ్ళినట్టేనా? తాళాలు ఇప్పాలి. వెళ్ళినట్టే. మీరు ఆల్రెడీ సంఖ్యల నుంచి బయటపడరంటే ఆల్మోస్ట్ బయట. తాళి పక్కన సరే కదా పక్కన సరే అయిపోయినట్టే కదా రివెంజ్ ఛాలెంజ్. టైం అయితే ఇక స్టాప్ చేసేస్తాం. వాళ్ళు వచ్చేసి 28 minutes 36 seconds కంప్లీట్ అయితే చేసేసారు. వీళ్ళకి 1 hour ఇచ్చేసి చాలా ఎక్కువ. 2 hours అనే సాయి ఫస్ట్ మాకు 2 hours ఇవ్వన్నాడు. 2 hours ఇస్తే ఇంకా ఎక్కువ టైం అయిపో. అయినా మాకు 40 minutes టైం పట్టింది అవే నీకు. 20 minutes 30 minutes ఇస్తాయి. 30 minutes యాక్చువల్లీ ప్రాబ్లం ఎక్కడైందంటే నేను ఏమనుకున్నా ఫస్ట్ స్టార్టింగ్లో ఈ తాళం తాళం ఇంకో దానికి వస్తుందేమో అనుకున్నా. బట్ అట్లా వస్తలేదు. వీళ్ళు ఏం చేసిరంటే తాళాల ఒకదానికి 3 తాళక్షలు వస్తాయి కదా, అవిటిని ఇచ్చగొట్టి వారేసిర్రు. అట్లా ఒకటి కాకుండా ఒకటి దొరికింది అక్కడ ఇచ్చగొట్టకుండా గుత్తి గుత్తి పెడితే దొరకపో. నేను లేట్ అయితే అట్లా మాకు టక్కడక్క దొరికినాయి. ఇంకా వీళ్ళు కొన్ని తాళాలు వేయలే చక్కగా వచ్చింది. మీరైతే రాశారు. మీరు తాళం ఏముందుకు చేయలేదు వానికి. మేము తాళం ఏముందుకు కొక్కో అయింది మీ ముగ్గురికి కొక్కో. సో ఎనీవే గైస్ రివెంజ్ ఛాలెంజ్ నుంచి అయితే మేమైతే బయటపడ్డాం. చాలా క్రేజీగా అనిపించింది. భయపడ్డా ఏంది ఘోరంగా వచ్చింది ఒకటేసారి. అది ఏంది అని చూస్తున్నాము. కాకపోతే నేను లేచి గన్న రాని మీరు కనబడరు. అప్పటికే ఇచ్చుకున్నా మొత్తం. మీరు నిజంగా పోతే అడిగిపోతే ఏం చెప్తుర్రా? అయిపోయినట్టే మా పని. అందుకే మేము పోలే. మీకు కొంచెం పోలే రేంజ్లో ఉన్నాం. కొంచెం దూరం ఏదైనా జరగచ్చు అని చెప్పేసి రిస్క్ తీసుకోదలుచుకోలే. రివెంజ్ ఛాలెంజ్ సేఫ్టీ. అయినా ఎట్లా అనిపించింది రివెంజ్ ఛాలెంజ్? చెప్పలేదు బాగాలేదు నాకు. మొత్తం ఘోరంగా అయింది. పట్టుకునే ఇంకా ఇట్లా కాకుండా వీళ్ళకి తాళాలకు మనం 1 hour టైం పెట్టినాం కదా. 1 hour టైం తర్వాత ఇక్కడ ఏదో ఎక్స్ప్లోడ్ అయ్యేటట్టు ఏదో జరిగేటట్టు టెన్షన్ ముందర ఓపెన్ కాకపో. టెన్షన్ లేదు కాబట్టి మంచి ఆరామ్స్ తీసుకురు. వీళ్ళు ఎట్లా చేయాలంటే ఏదైనా ఎక్స్ప్లోర్ అయ్యేటన్నా పెట్టాలి, లేకపోతే దీని మీద కూర్చుని పెట్టి టైం అయిపోగానే ఓపెన్ అయ్యి వాళ్ళ వాడేటట్టు సెట్ చేయాలి. నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలి. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ మళ్ళీసారికి ఒకవేళ వీళ్ళిద్దరు ఉన్నారనుకో ప్లేన్ అన్న వీళ్ళకి పెడదాం ఎక్స్ప్లోజన్ మొత్తం పెద్ద పెడదాం బాంబులు. నీ లెక్క 4 ఇడ్లీలు దీనికి అక్కనికి అనుకున్నాం. 4 ఇడ్లీలు దీనికి అక్కిండి ఆ రోజు. ఫైనల్ గా ఈ ఛాలెంజ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ ఏ ఛాలెంజ్ చేద్దామో కామెంట్ చేయరు. పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్ చేద్దాం. అట్లయితే పెయిన్ అన్న లైక్ స్టాగ్ రేటింగ్. ఒకవేళ గాయ్స్ ఈ వీడియో కనుక మీరు 25k లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్ చేద్దాం. ఫస్ట్ రివెంజ్ ఛాలెంజ్ ఉంటుంది. తర్వాత పెండ చేద్దాం. తినేది కాదుగా ఆ పెండ అయితే నువ్వు గెలుపు మేము ఓడిపోతాం. 5 గా ఉంటుంది రివెంజ్. అందరికి పెట్టారు గెలవని.